తిరుమలలో జరిగిన అక్రమాలపై కేంద్రం చాలా సీరియస్ గా ఉందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. హిందువుల మనోభావాలతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నారని ఆయన ఆరోపించారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ తయారీలో జరిగిన ఘోరంపై కేంద్ర పెద్దలు చాలా సీరియస్ గా ఉన్నారని మాధవ్ స్పష్టం చేశారు. అంతేకాదు త్వరలో జరగనున్న 4 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా భారీ విజయం సొంతం చేసుకుంటుందని చెబుతున్న మాధవ్తో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల పరిపాలన సంబంధించి ఆ యొక్క పరిపాలన వైఫల్యం దృష్టి మరల్చేందుకే తిరుపతి లాంటి అంశం తెర మీద తీసుకొచ్చారని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై మాట్లాడుతూ మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్ గారు ఉన్నారు. సార్, మాధవ్ గారు, ఏదైతే 100 రోజుల పరిపాలన సంబంధించి కూటమి ప్రభుత్వం చాలా విషయాల్లో వైఫల్యం చెందింది కాబట్టి దాని దృష్టి మరలించేందుకే ఈ లడ్డూ అంశం తెర మీద తెచ్చారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటారు. దీని మీద మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా మతి భ్రమించింది. 11 సీట్లు వచ్చిన తర్వాత ఆయన దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. కనుకనే ఇటువంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న స్వయంగా ముఖ్యమంత్రి గారు తిరుమల తిరుపతి పవిత్రతను భంగం చేసే విధంగా స్వామివారి నైవేద్యం ప్రసాదంలో అనేక జంతువుల యొక్క కొవ్వు ఉంది అనే విషయం ఏదైతే బహిర్గతమైందో దేశవ్యాప్తంగా అందరూ నిరసన తెలియజేస్తున్నారు. హిందువులే కాకుండా అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇటువంటి పని అత్యంత దారుణం, నీచం అని చెప్పి చెప్పడం జరిగింది. కనుక దీనిపైన పెద్ద ఎత్తున విచారణ జరగాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే నేను ఏ విచారణకైనా సిద్ధం, నా హయాంలో ఇటువంటి దుశ్చర్య జరగలేదని చెప్పి మాట్లాడితే బాగుండేది. కానీ ఆ విధంగా కాకుండా ప్రజల యొక్క ఆలోచన దారి మళ్లించడానికి 100 రోజుల సంబంధించిన వైఫల్యాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అరకొర జ్ఞానంతో మాట్లాడుతుంది లాంటి అనేక రకాల విషయాలు మాట్లాడటం జరిగింది. ఇవాళ మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఈరోజు 6 గ్యారంటీల పేరు మీద కూటమి ఇవాళ అధికారంలో రావడం జరిగింది. ఈ 6 గ్యారంటీలు అన్నింటినీ అమలు చేసిందా లేదా, కేవలం బస్సు యాత్రత మహిళా సంబంధించిన అంశం తప్ప మిగతావన్నీ అమలు చేసింది అని చెప్పి మేము సగర్వంగా చెప్తున్నాం. పేదలందరికీ కూడా 4,000 రూపాయలు పెన్షన్ నెల మొదట్లోనే ఇవ్వటంతో సహా అనేక రకాలుగా మహిళా సాధికారత సాధించే విధంగా, అలాగే అందరికీ కూడా అన్ని రకాల విషయాలు అందే విధంగా, అలాగే మొన్ననే ప్రవేశపెట్టిన కొత్త పథకాల వల్ల అందరికీ కూడా ఆనందం కలిగించే విధంగా ఒక వ్యవస్థని నిర్మాణం చేయడం జరిగింది. త్వరలోనే అనేక మెగా డిఎస్సి 16,000 మంది తీసుకోవడం జరిగింది. ఇంకా పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ జరుగుతుంది. అలాగే రాష్ట్రానికి సంబంధించిన అన్ని రకాల వ్యవస్థలు, పోలవరం కానీ మిగతా అన్ని వ్యవస్థలు పురోగతి సాధించే త్వరలోనే అందరూ కోరుకునే విధంగా స్వర్ణాంధ సాధన దిశగా కూటమి నడుస్తుంది. ఆ విధంగా నడుస్తున్న క్రమంలో ఇవాళ ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి మాట్లాడారని మేము భావిస్తాం. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రాజకీయ అంశం అయిన విషయాన్ని పక్కన పెట్టి సున్నితమైన అంశాన్ని తెర మీద ఇచ్చారో, అంటే రాజకీయ లబ్ధి కోసమే తిరుపతి అంశాన్ని తెర మీద ఇచ్చారు. అక్కడ అన్ని టెస్టులు పూర్తిగా టెస్ట్ చేసిన తర్వాతే ఆ వ్యాన్స్ లోపలికి అందుబాటులో తీసుకొని రావడం జరుగుతుంది. టెస్టులన్నీ కూడా పూర్తి చేసిన తర్వాతే అవన్నీ బాగున్నాయి తర్వాతే లడ్డూ కానీ ప్రసాద్ గారు వినియోగిస్తారు. దీని మీద కావాలని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తామంటున్నారు. దీని మీద అంటే ముఖ్యమంత్రి గారు అంటే ఎవరైనా ఏదైతే ఉన్నత స్థానంలో ఉండే వ్యక్తి ఏ విధంగా ఆధారం లేకుండా మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత 4 శాంపిల్స్ సెలెక్ట్ చేసి 4 శాంపిల్స్ యొక్క రిపోర్ట్ కూడా బహిర్గతం చేసి అవి పూర్తి స్థాయిలో విఫలమయ్యాయి. ఆ వాటిలో జంతువుల యొక్క కొవ్వు ఉందని నిర్ధారణ అయిన తర్వాత గత ప్రభుత్వం ఇటువంటి ఒక నీచానికి పాల్పడింది అనే విషయం చెప్పడం జరిగింది. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు బాధ్యత లేకుండా మాట్లాడలేదు, బాధ్యతతో మాట్లాడతారు ఏ ముఖ్యమంత్రి అయినా. కనుక ఆ వ్యాఖ్య మొత్తం దేశవ్యాప్తంగా ప్రకంపనలు లేపింది. కనుక అటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత నిజంగానే సవాల్ చేయాలంటే సవాల్ చేసి నిజంగా నేను దేనికైనా సిద్ధం, ఎటువంటి శిక్షకైనా సిద్ధం అని చెప్పి వాళ్ళు ముందుకు రావాలి. కేవలం ఆరోపణలకు ప్రత్యారోపణ చేయడం కాకుండా నిజాలు తెలియడం కోసం మరింతగా జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా ఉంటే బాగుండేది. దాంతోపాటు వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఉంటే బాగుంటుంది. నేను 40 సార్లు అయ్యప్ప మాల వేశాను, నేను అయ్యప్ప గురుస్వామిని, ఇవన్నీ విషయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. కేవలం ఇక్కడ పవిత్రత సంబంధించిన అంశం లడ్డూ ప్రసాదంలో జరిగిన ఏదైతే దురుద్దేశపూర్వకంగా జరిగిన అంశాన్ని, అలాగే ఎవరైతే వెండార్ సప్లై చేస్తున్నారో అతి చౌకగా నెయ్యి ఏ విధంగా సప్లై చేయగలరు, గతంలో కన్నా చౌకగా ఈ విధంగా సప్లై చేస్తారు. వాళ్ళ కమిషన్లకు అలవాటు పడిపోయిన ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసిన అతి దౌర్భాగ్యమైన దుశ్చర్యగా మేము భావిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కనుక వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పి చేసిన తప్పుకి క్షమాభిక్ష అడగాలి. లేకపోతే స్వయంగా స్వామివారు అలాగే హిందువులు అందరూ కూడా తీవ్ర స్థాయిలో ఈ గత ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారు. లడ్డూ అంశం మీద కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోబోతున్నారు. కేంద్రం కూడా దీనిపైన కఠిన విచారణ చేయాలని చెప్పి స్వయంగా అమిత్ షా గారు మాట్లాడటం జరిగింది. నరేంద్ర మోడీ గారు కూడా ఆయన ట్వీట్లో ఇది కానీ జరిగి ఉంటే దీనికన్నా
దౌర్భాగ్యం ఇంకోటి లేదని చెప్పడం జరిగింది. అందరూ కూడా దీనిపైన విచారణ చేయాలని చెప్పి కోరుతున్నారు. తప్పనిసరిగా గత 5 సంవత్సరాలు బట్టి శాంపిల్స్ కలెక్ట్ చేసి శాంపిల్స్లో ఏ విధంగా సప్లై చేస్తారు అందరినీ కూడా బుక్ చేయాలి. పాలక మండలితో సహా, చైర్మన్తో సహా, ఎండోమెంట్ శాఖతో సహా ముఖ్యమంత్రి కూడా దీనికి జవాబుదారి అని మేము భావిస్తున్నాం. ఫైనల్గా చెప్పండి, కాశ్మీర్లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది అనుకుంటారు మీరు? ఇవాళ 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కాశ్మీర్ యొక్క మొదటి ఫేజ్ పూర్తయింది. అందరూ ఆశ్చర్యపోయే విధంగా కాశ్మీర్లో ఏవైతే గత అనేక సంవత్సరాల నుంచి అక్కడ వేలునూరుకున్న పీడిఎఫ్ కానీ, ఎన్సీ కానీ ఈ రెండింటికి కూడా అక్కడ ప్రజలు తిప్పికొడుతున్నారనేది వాస్తవం. అనేక రకాలుగా స్వచ్ఛందంగా కాశ్మీర్ యొక్క రైట్స్ కోసం ఫైట్ చేస్తున్న అనేక మంది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలవటం జరిగింది. స్వయంగా ముఫ్తీ మొహమ్మద్, ఒమర్ అబ్దుల్లా ఇద్దరు ఓడిపోవటం జరిగింది. కనుక అదే సంకేతం ఇప్పుడు రాబోతుంది. ఎవరైతే ఇండిపెండెంట్గా పోటీ చేసి కాశ్మీర్ రైట్ అయితే కాశ్మీర్ యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళకి ఓట్లు వేయాలని ప్రజలు అనుకుంటున్నారు. అలాగే జమ్మూ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున సీట్లు రాబోతున్నాయి. అక్కడ కూడా అనుకూల వర్గాలతో కలిసి భారతీయ జనతా పార్టీ జమ్మూ కాశ్మీర్లో మొదటిగా ఒక రాష్ట్ర ప్రతిపత్తి కలిగిన రాష్ట్రంగా ఎదుగుతూ మొదటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేయబోతుంది. ఎన్నికల్లో త్వరలో జరిగే 4 రాష్ట్ర ఎన్నికలు కూడా బీజేపీ ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మరోవైపు తిరుపతి లడ్డు అంశం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. తక్షణమే జగన్మోహన్ రెడ్డి తాను చేసిన తప్పును ప్రజల ముందు ఒప్పుకొని ఎటువంటి నిర్ధారణకైనా ఆయన ముందు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన అవసరం. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీని మీద చర్చించిన అవసరం కాబట్టి తిరుపతి లడ్డుకు సంబంధించి తక్షణమే క్షమాపణ చెప్పడంతో మనతో పాటు మాట్లాడుకుంటున్నారు. కెమెరా పర్సన్ వేణుతో దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.